ఒక తటస్థుడుగా, ఒక జర్నలిస్ట్గా, ఒక ఎడ్యుకేటెడ్గా రేవంత్ రెడ్డి చేసిన దాన్ని సమర్థిస్తా. ఎందుకు అంటే కేసులో ఏది దానికి ఎంత పెద్దోడినైనా సరే లెక్క చేయకుండా అరెస్ట్ చేశాడు అని. కానీ ఎనలైజ్ చేస్తే అల్లు అర్జున్ పాత్ర అందులో ఉండదు. అతనేమి చంపడంలో లేకపోతే ఆ అమ్మాయి చనిపోవడంలో పాత్ర అతనిది ఉండదు. అతన్ని చూడడానికి వచ్చి జరిగిన తొక్కిసలాటకి అతనికి సంబంధం లేదంటే తొక్కిసలాటకి అతని సంబంధం ఉంటుంది, కానీ అతని వల్ల జరిగినటువంటిది అవుతుంది, కానీ అతను కారకుడు కాదు. అది ఫెయిల్యూర్ థియేటర్ యాజమాన్యాన్ని, అదే సందర్భంలో వీళ్ళది ఎవరు సెక్యూరిటీది, పోలీసులది కూడా, లోకల్ పోలీసులది కూడా. ఇది సెకండ్ వెర్షన్. అంటే దీంట్లో ఒక బాధ్యతాయుతమైనటువంటి విశ్లేషణ చేస్తాయి. అయితే అల్లు అభిమానులు లేకపోతే ఒక సినీ రంగ అభిమానుల రీత్యా చూస్తే కొరివితో తలగొక్కుంటున్నాడా రేవంత్ రెడ్డి? ఇక్కడ తెలుగు సినీ పరిశ్రమ అంటే తెలుగుదేశం పార్టీ ఇంటి సొత్తు లెక్కన 70-80% మంది సమర్థిస్తారు. ఏది తెలుగుదేశాన్నే సమర్థిస్తారు, చంద్రబాబు గారిని అభిమానిస్తారు, ఆ చుట్టూతోనే నడుస్తుంది. మిగతా వాళ్ళని ఎవరైనా సరే ఒక రకంగా ఉంటుంది. అట్లాంటి ఇది దానివల్లనే గతంలో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీ అతన్ని పట్టించుకోవాలి, మధ్యలో కేసీఆర్ వచ్చినా పట్టించుకోవాలి. కానీ కేసీఆర్ ఒక రకంగా సినీ ఇండస్ట్రీని భయపెట్టాడు. వాళ్ళ స్టూడియోలకి వాళ్ళకి నోటీసులు ఇచ్చాక అప్పుడు కేసీఆర్ అంటే గౌరవం ప్రదర్శించడం ప్రారంభించారు. అదే సందర్భంలో కేసీఆర్ పట్ల చంద్రబాబు పట్ల విధేయత ప్రకటించారు, కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పట్ల ఆ విధమైన పాజిటివ్ ప్రదర్శించకపోయేటప్పటికీ ఇతను సినిమా టికెట్ల రేట్లు ఈ ఇష్యూ తీసుకొచ్చి సినిమా ఇండస్ట్రీ అంతా తన ముందుకు వచ్చేలా చేసినందుకు మొత్తం అందరు హీరోల అభిమానులు కలిసి జగన్ దెబ్బకొట్టారు. ఇదంతా తెలిసిన ఇప్పుడు రేవంత్ని పట్టించుకోలేదు ఫిల్మ్ ఇండస్ట్రీ. సీఎం అయిపోయి ఏడాది అయిపోయింది, ఎవరు పట్టించుకోలే రేవంత్ పాలన గురించి. కానీ అదే కేసీఆర్ పాలన గురించి అదైతే కొన్ని మాట్లాడినాయి, ట్వీట్లు చేసినవి ఉన్నాయి, ఎవరు పట్టించుకోలే. చివరికి అది ఒక కోపం ఉంది. ప్లస్ నంది అవార్డులకు బదులు గద్దర్ అవార్డులను ఇద్దామంటే అది ఫిల్మ్ ఇండస్ట్రీ పట్టించుకోలేదు, అది కోపం ఉంది. అసలు ఫిల్మ్ ఇండస్ట్రీకి తన వాల్యూ, తన పవర్ వాల్యూ ఏదో తెలియజేయాలనుకున్నట్టున్నారు అల్లు అర్జున్ అరెస్ట్ చూపించి. ఇది నిష్పాక్షికంగా నేను వ్యవహరిస్తాను అనే సంకేతం జనాలకి ఇవ్వటం. నేను ఎంత పెద్దోడైనా సరే కేర్ చెయ్యను అన్నటువంటిది. రాజశేఖర రెడ్డి లాంటి బాలకృష్ణని వదిలేయడానికి సహకరించాడు, బట్ ఇక్కడ అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం. అలాంటిది ఇక్కడ సాధించి చూపించినట్టు రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీ తనని ముఖ్యమంత్రిగా గుర్తించాలన్న సంకేతం ఇచ్చినట్టు అవుతుంది. అదే సందర్భంలో ప్రజలకు వచ్చేటప్పటికి ఎంత పెద్దోడినైనా నేను కేర్ చెయ్యను, మొన్న హైడ్రా ద్వారా పెద్దోళ్ళయ్యే ఇల్లు కూల్చాను, ఇప్పుడు దీని ద్వారా పెద్ద సినిమా ఇండస్ట్రీ పెద్దలైనా సరే నేను పట్టించుకోలేదు అనేది చూపించడం ప్రజలకి. దాన్ని హీరోయిజంగా చూస్తారా లేదా దాన్ని నెగిటివ్గా చూస్తారా అనేటటువంటిది ఇతను ఓన్లీ అల్లు అర్జున్ విషయంలోనే కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇక్కడ వచ్చేటప్పటికి అందరు హీరోల అభిమానులకి మండింది. అక్కడ అల్లు అర్జున్ని అరెస్ట్ చేయించడం ద్వారా తెలుగుదేశం వాళ్ళు సంతృప్తి, ఎందుకు అల్లు అర్జున్ వైసీపీకి మొన్న సహకరించాడు అన్నట్టు కోపం ఉంది. జనసేన వాళ్ళకి, మెగా అభిమానులకి, నందమూరి అభిమానులకి ఫుల్ సంతోషం ఉంటుంది, ఎందుకు ఇటు చేశాడు అన్నటువంటిది. మొగాడ్రా ఒక్క మగాడ్రా అంటారు. అదే సందర్భంలో ఆ పాయింట్ని బేస్ చేసుకుని కొట్టినట్టుంది ఇతను.